ఎంతమంది సంతోషం ఉన్నారు ఈ సమయంలో? సంతోషం వారి చేతులు పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు పైకెత్తండి మరొకసారి. మంచి అందరి చేతులు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి వందనాలు చెప్పండి మీ ప్రక్కన ఉన్న వారికి. ప్రైజ్ ది లార్డ్ లేక వందనాలని చిరునవ్వుతో సంతోషంగా వారిని పలకరించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా పలకరించే ధన్యత ప్రియులారా దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం మౌనంగా ఉండడానికి కాదు, ఇది మార్పుకు సమయము. హల్లెలూయా. హల్లెలూయా. మార్పుకు సమయం అంటే నీ జీవితంలో నూతన క్రియలు జరగడానికి ఇది ఆరంభము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పోయిన వారము ఏ వాక్యం చెప్పాను చెప్పండి? తగిన సమయమందు బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి. ఎంతమంది ఉన్నారు మరి? దీన మనస్సు కలిగి ఎంతమంది ఉంటున్నాం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ముందుకు వచ్చేయండి, వాక్యం ప్రారంభం అవుతూ ఉంది. అటు ఇటు తిరగకుండా. ఇంకా చైర్స్ ఉన్నాయి ముందు కూడా, ముందు లైన్లో చైర్స్ ఉన్నాయి. ఇక్కడ రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా తర్వాత వస్తే చైర్స్ లేకపోతే బయట ఉన్న చైర్స్ అరేంజ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నారు కొంతమంది? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ స్వరము తెరవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అసలు ఎందుకు పరిస్థితులు మార్చబడట్లేదంటే నువ్వింకా చేయట్లేదు. అది ఎందుకు నీ జీవితంలో నూతన క్రియ జరగట్లేదంటే నువ్వింకా కదలడం లేదు ముందుకి. నువ్వింకా ఎక్కడున్నవారు అక్కడే ఉన్నట్టుగా ఉంటా ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యభాగంలోకి వెళ్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక చివరిలో ఉంటుందండి. యాకోబు పత్రిక దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్య దేశములందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. 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 ఎన్నిసార్లు నువ్వు చెప్పగలిగితే అంత ఆశీర్వాదం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. మా ముందుకు రండి. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ స్థలం ఉంది. అక్కడ కూర్చుంటారా? ఎదురుగా కూర్చో. సమ్మె బయట, ఐసీ బయట, చైర్స్ అయినా వదరు బయట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తోంది ప్రియులారా, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. అంటే అనేక ప్రాంతాలు చెదిరిన వారికి, అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారితో వాక్యం మాట్లాడుతూ ఉంది. నీతో, నాతో, వారితో, అందరితో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది పిల్లలు. ఇదే భక్తులు అంటాడు చూడండి, 4వ అధ్యాయం 17వ వచనంలో, 4వ అధ్యాయం 17వ వచనము. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, కాబట్టి మేలైనది చేయి నెరిగియు అంటే ఏది మేలో ఏది కీడో నీకు తెలుసు, ఏది చెడ్డదో ఏది మంచిదో నీకు తెలుసు, ఏది ఆశీర్వాదమో ఏది శాపమో నీకు తెలుసు, ఏది పాపమో ప్రియులరా, ఏది మంచో ఏది చెడో నీకు తెలుసు. సమస్తము నీకు తెలుసు. కానీ కొన్నిసార్లు మనకు అనుకూలంగా కొన్ని విషయాలు మనం చేస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు ఏంటంటే, దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే,
13వ వచనంలో కూడా నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించమని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. రేపేమి సంభవిస్తుందో మీకు తెలీదు. ఇక్కడ హిందీ ప్రజలు కూడా ఉంటున్నారు. కల్ క్యా హోనే వాలా ఆప్కో పతా నహీ, कल क्या होता पता नहीं. आज ही प्रभु के पास आना चाहिए, प्रभु का बात सुनना चाहिए. प्रभु क्या बोल रहे आपको? कम टू जीसस. प्रभु के पास आना, प्रभु के पास बैठना, प्रभु क्या बोल रहे आपको वो सुनना चाहिए. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మేలైనది ఎరిగియు, మేలైనది ఏమంటున్నాడు మరొకసారి చదవండి. మేలైనది చేయ నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. హల్లెలూయా. పాపం అంటే ఏంటి పిల్లలు? పాపం అనగా ఆజ్ఞను అతిక్రమించడము. పాపం అనగా తెలిసి చేయకపోవడము. పాపం అంటే ఎవరినో చంపి రావడం కాదు. పాపం అంటే ఇంకా ఏదో ఊహించుకుంటున్నాం అదే కాదు పిల్లలు. పాపం అంటే ఇంకా ఎవరినో నాశనం చేస్తా ఉన్నాం అదే పాపం కాదు. పాపం అంటే ఏదో ఏదో అనుకుంటూ ఉన్నాము, కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే దేవుని మాట వినకపోవడమే పాపము. హల్లెలూయా. దేవుని మాట లక్ష్య పెట్టకపోవడమే పాపము. దేవుని దగ్గర కూర్చోపోవడమే పాపము. నీకు మంచి తెలుసు, ఏది మంచో ఏది చెడో తెలిసి కూడా ఆ మంచిని చేయకపోవడమే పాపమని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మేలైనది చేయి నెరిగియు అంటే నీకు తెలిసి కూడా నువ్వు చేయట్లేదు. నువ్వు కూర్చోవాలని తెలిసి కూడా కూర్చోవట్లేదు. మోకరించాలని తెలిసి కూడా మోకరించట్లేదు. ఇవ్వాలని తెలిసి కూడా ఇవ్వట్లేదు. కలవాలని తెలిసి కూడా కలవట్లేదు. మాట్లాడాలని తెలిసి కూడా మాట్లాడట్లేదు. కలుపుకోవాలని తెలిసి కూడా కలుపుకోవట్లేదు. ఇంకా తర్వాత 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 ఏం జరుగుతుందో నీకు తెలియదు ప్రియులరా. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, రేపేమి సంభవించునో నీకు తెలీదు, రేపేం జరుగుతుందో నీకు తెలీదు. మనము చాలాసార్లు రేపు 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 అని వాయిదా వేస్తున్నాం, కానీ ప్రియులరా అది ఏం జరుగుతుందో తెలియదని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. ఆవిరి కొంతసేపు కనిపిస్తూ ఉంది ప్రియులరా, కొంతసేపట్లో మాయమైపోతూ ఉంది. చూడండి, గడ్డి పువ్వును చూడండి, అప్పుడే వికసిస్తూ ఉంది, అప్పుడే వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి వాడిపోతూ ఉంది. మానవ జీవితము ఆ రీతిగా ఉంటూ ఉన్నది. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తెలుసు ఏది చేయాలో, ఏది చెడ్డదో నీకు తెలుసు, ఏది తినాలో నీకు తెలుసు, ఏది తినకూడదో నీకు తెలుసు. మనం గృహంలో చాలా వస్తువులు పెట్టుకుంటూ ఉంటాం. తినే వస్తువులు కొన్ని ఉంటాయి, తినని వస్తువులు కొన్ని ఉంటాయి. మన టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కొన్ని వస్తువులు వాడుతూ ఉంటాం. మన గృహాలు క్లీన్ చేయడానికి కొన్ని వస్తువులు వాడుతూ ఉంటాం ప్రియులరా. బ్లీచింగ్ పౌడర్ కానీ, డెటాల్ కానీ, ఫినాయిల్ కానీ, లేకపోతే ప్రియులరా చూడండి ఇంకా యాసిడ్ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాం. అవన్నీ ఎక్కడ పెడతాం మనము? మన ఇంటి కొరకు తెచ్చుకుంటాం. ఎక్కడ పెడతాం? పక్కింట్లో పెడతామా? మన ఇంట్లోనే పెట్టుకుంటాం. అవన్నీ మన ప్రాంగణంలోనే పెట్టుకుంటాం. అన్నీ కూడా మనకు అందుబాటులోనే పెట్టుకుంటాము. మనకు కనిపించేలాగే ఉంటాయన్నీ కూడా ప్రియులరా. అయితే తినే వస్తువులు కూడా మన దగ్గరే ఉన్నాయి, ఈ వస్తువులు ఉన్నాయి. అయితే మనకు బాగా తెలుసు ఏది తినాలో అదే తింటూ ఉన్నాము, ఏది పట్టుకోవాలో అది మనం పట్టుకుంటూ ఉన్నాము, ఏది పట్టుకోకూడదు దాన్ని పట్టుకోవట్లేదు ప్రియులరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి ఆలోచన దేవుడు మనకి ఇచ్చాడు, ఎంత చక్కటి జ్ఞానాన్ని మన దేవుడు ఇచ్చాడు మనకి. హల్లెలూయా. కరెంట్ ప్లగ్స్ ఉంటూ ఉన్నాయి ప్రియులరా. అందులో మనము కేవలం వైర్ని మనం ఏదైతే అవసరమో అది వాడుకుంటూ ఉంటాం ప్లగ్ పెట్టి, కానీ మన వేలును అందులో పెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడము. హల్లెలూయా. ఆ వేలును దాన్ని తాకడానికి కూడా ఏమాత్రం కూడా ధైర్యం చేయము. దాని దగ్గర వెళ్తున్నప్పుడే చాలా జాగ్రత్తగా పెడుతూ ఉంటాం, దాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. ప్రియులరా, గ్యాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు లైటర్ వెలిగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెలిగిస్తాం ప్రియులరా. దాని దగ్గరికి పోము, ఆ చేతులు వేళ్ళ దగ్గరికి వెళ్లకుండా చూసుకుంటూ ఉంటాం.
ప్రతిరోజు వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటాం. వెజిటబుల్ కట్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు కటింగ్ చేస్తూ ఉన్నప్పుడు నైఫ్స్ ఎంతో షార్ప్గా ఉంటూ ఉంటాయి, చాలా పదునుగా మార్చబడి ఉంటూ ఉన్నది. అయితే ఎంత స్పీడ్గా నువ్వు చేస్తున్నా సరే నీ వేళ్ళ మీదకి వెళ్లకుండా ఎంతో జాగ్రత్తను కలిగి ఉంటూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లలు మేలైనది చేయి నెరిగియు అలాగూ చేయను వానికి పాపము కలుగునని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘము ఏది చేయాలో అది చేయాలి. సంఘం అంటే ఏంటో నీకు తెలియాలి. సంఘం అనగా చర్చ్ అనగా యు ఆర్ ద చర్చ్, వి ఆర్ ద చర్చ్, వీఆర్ ఆల్ ద చర్చ్, వీఆర్ ఆల్ ద ఫ్యామిలీ. మనమందరము కూడా పెద్ద కుటుంబమై ఉంటూ ఉన్నాము. దేవుని సంఘము ప్రియులరా. సంఘం అనగా ఈ బిల్డింగ్ కాదండి, సంఘం అనగా స్ట్రక్చర్ కాదు, సంఘం అనగా మరొకటి కాదు, కానీ సంఘం అంటే నువ్వే అనే విషయాన్ని గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. నీకు తెలుసు కానీ అది చేయడం లేదు, అందుకే నువ్వు పాపములో పడిపోతున్నావు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై యుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తించిన వాడైతే వాడద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుష్యుని పోలి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. ఇక్కడ ఏమన్నాడంటే మీరు వినువారు మాత్రమై ఉండడానికి వీల్లేదు, ఏదో విని వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఐసా సున్కే జానా నై, సున్కే కర్నా బోల్కే భగవాన్ అప్కు బోల్ రే భాయ్, సున్కే కర్నా పడేగా. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. విని వెళ్ళిపోవడం కాదు, విని వదిలేయడం కాదు పిల్లరా. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి. వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నువ్వు వింటున్నావు కానీ అది చేయడం లేదు, వింటున్నావు కానీ వింటున్నట్టుగానే వింటున్నావు కానీ అది లోపలికి వెళ్ళట్లేదు. లోపలికి వెళ్ళినా కూడా దాన్ని పదులుపరుచుకోవట్లేదు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ. సంఘము ఎలా ఉండాలంటే విని చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు వింటే సరిపోదు పిల్లరా, నువ్వు వింటే సరిపోదు, విన్న వాటిని చేయాలి. మీ తల్లిదండ్రులు ఎవరైనా షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే నువ్వు విని అలా కూర్చుంటే ఉపయోగం లేదు. నువ్వు వెళ్ళాలి, దాన్ని తీసుకుని రావాలి, ఆ పనిని జరిగించాలి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. వాక్యము ఏమైతే నీతో మాట్లాడుతూ ఉందో, వాక్యము ఏదైతే హెచ్చరిస్తూ ఉందో వాక్యానికి లోబడవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. కొంతమంది నీతో మాట్లాడొచ్చు, కొంతమంది నాతో మాట్లాడకపోవచ్చు. వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని మనం ఫాలో అవుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని మనం జీవిస్తున్నప్పుడు, విశ్వాసాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటున్నప్పుడు, మందిరం ఎలా ఉండాలో అలా మనం ఉంటున్నప్పుడు ప్రియులరా, కొంతమంది నిన్ను వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంటూ ఉన్నది. కొంతమంది నీతో మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంటూ ఉన్నది. కొంతమంది నీతో పలకనట్టుగా ఉంటారు, సంబంధము కొనసాగించినట్టుగా ఉంటూ ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ అలా ఉన్నను కూడా నువ్వు భయపడని వీల్లేదు. ఒకవేళ ఎవరైనా నీతో మాట్లాడకపోయినవండి. చాలాసార్లు ప్రియులరు నేను వాక్యాన్ని పంపిస్తూ ఉంటాను. చాలా మందికి గుచ్చుకున్నట్టుగా ఉండొచ్చు వాక్యము. ఈ వాక్యము నీ కొరకే మాట్లాడుతున్నట్టుగా ఉండొచ్చు. వాక్యాన్ని నేను పంపిస్తున్నప్పుడే వాక్యము నాతో మాట్లాడుతుందనే విషయాన్ని నేను గమనించాలి. హల్లెలూయా. వాక్యము నీ కొరకే కాదు ప్రియులరా, వాక్యము నా కొరకు కూడా. నన్ను మిమ్ము అందరిని హెచ్చరించేది వాక్యము, రెండంచులు కలిగిన ఖడ్గము వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నన్ను సరిచేసి, మొదట నన్ను టచ్ చేసి, మొదట నాతో మాట్లాడి, మొదట నన్ను సరిదిద్ది మీతో మాట్లాడుతుందని వాక్యాన్ని గమనించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు వాక్యం సెలవు, మీరు వినువారై ఉండడానికి వీల్లేదు, విని వెళ్ళిపోవడానికి వీల్లేదు, విన్నట్టుగా ఉండడానికి వీల్లేదు, చప్పట్లు కొట్టనట్టుగా ఉండడానికి వీల్లేదు. రెస్పాండ్ అవుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ చూడండి, తర్వాత అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యుల యొద్దకు వచ్చిరి. ఆయన చదువు సరిగా చదువు. ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులని ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారంట పిల్లలు. అయితే వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది, వాక్యము నేను హెచ్చరిస్తూ ఉంది, వాక్యానికి లోపడాలి. ఇక్కడ అంటూ ఉంది, ఆత్మను సంపాదించుకోవడానికి దీనత్వము కలిగి ఉండాలంట. ఆత్మను సంపాదించుకోవడానికి, దేవుని ఆత్మను పొందుకోవాలంటే మామూలుగా అయ్యే పని కాదు ప్రియులరా. దేవుని ఆత్మను పొందుకోవడానికి ఎన్నో సార్లు నువ్వు కనిపెట్టాలి, ఎన్నో మార్లు ప్రార్థన చేయాలి, ఎన్నో మార్లు మోకరించాలి, ఎన్నో మార్లు ఉపవాసం ఉండాలి, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి. దేవుని ఆత్మ సన్నిధిని పొందుకోవడం అంటే ప్రియులరా, దేవుని ఆత్మ నువ్వు పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరో దేవుడికి చెప్పాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అసలు నువ్వు ఎవరో దేవుడితో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, హూ యు ఆర్ టుడే. నువ్వెవరు అంటే చాలాసార్లు మనం చెప్పుకున్నట్టుగా యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నేను ఎందుకు పనికిరానండి? కొన్నిసార్లు ఏమంటామండి, నేను ఏదో ఎక్కడో ఉండాల్సిన వాడినండి, నాకు ఏదైనా చిన్న పని చెప్పండి. ఏం మాట్లాడుతూ ఉంటామంటే కొన్నిసార్లు ఏదైనా నాకు కూడా ఒక చిన్న పని చెప్పండి. నో, నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే పిల్లరా, నువ్వు మాట్లాడాల్సింది ఏదైనా ఒక పెద్ద పని నాకు చెప్పండి, ఏదైనా ఉన్నతమైన పని నాకు చెప్పండి, ఏదైనా మెయిన్ లైన్ వర్క్ నాకు చెప్పండి. ఈ రీతిగా మాట్లాడాలి పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే స్వల్పమైన వాటిని కోరుకోవడం కాదు పిల్లలు. నీకేం కావాలంటే, ఎంత డబ్బు కావాలంటే ఏం చెప్తావు చెప్పండి. దేవుడిని కళ్ళకు వచ్చి రాత్రి ఇప్పుడే వచ్చి నీకు ఎంత కావాలమ్మా అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సరే అంతే ఎందుకు, మన ముఖ్యమంత్రి గారు వచ్చి అంటాడు, అసలు నీ ప్రాబ్లం ఉంది, ఎంత కావాలని చెప్పు అంటాడు. చెక్ దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడుతూ చెప్పండి, ఎంత కావాలో మీకు చెప్పండి, నేను రాస్తానంటే మీరేం మాట్లాడతారు చెప్పండి. 10,000 ఉన్నాయి గారు అంటారా? ఏమంటారు? ఎంత కావాలో చెప్పండి అంటే ఆలోచించుకుంటూ 10,000 కనీసం 1,00,000 అడుగు అంటదేమో. నో, సీఎం అంటూ ఉన్నాడు, లేక దేవుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ నీకు ఎంత కావాలో చెప్పు, బ్లాంక్ చెక్ దగ్గర పెట్టుకుని నీకు చెక్ రాయడానికి, సైన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ఏంటంటే ఉన్నతమైన వాటిని కోరుకోవాలి. హల్లెలూయా. అంటే చెక్ నీ దగ్గర పెట్టి రాయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఒక 1000 ఇవ్వండి అన్నావు అనుకో, అసలు అంటే నువ్వు ఎలిజిబుల్ కాదనమాట, అడగడానికి కూడా అర్హత నీ దగ్గర లేదు అనమాట. అంటే నీకు సందేహం ఉంటూ ఉన్నది, నీకే ఏదో ఆలోచన ఉంటూ ఉన్నది, నీవు నమ్మడం లేదు. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మేలైనది చేయి నెరిగియు చేయని వానికి పాపము కలుగునంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అడగమంటూ ఉన్నాడు, నువ్వు అడగల పిల్లలు, నువ్వు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. పిల్లలు ఎంతమంది మొరపెడుతూ ఉన్నారు, ఎంతమంది కన్నీరు కారుస్తూ ఉన్నారు. న్యూ ప్రాజెక్ట్స్ నువ్వు తీసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఒక ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంకో ప్రాజెక్ట్ తీసుకోవాలి. అంటే ఒక ఫ్యామిలీ రక్షింపబడ్డారు, ఇంకొక ఫ్యామిలీ ప్రాజెక్ట్ తీసుకోవాలి. నువ్వు ఒక ఫ్యామిలీకి అప్పులన్నీ తీరిపోయినాయి, మరొక ప్రాజెక్ట్ నువ్వు తీసుకుంటూ ఉండాలి. ఒక మందిరానికి స్థలం వచ్చింది, మరొక మందిర స్థలం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక బ్రాంచ్ సంఘం వచ్చింది, మరొక 4 బ్రాంచ్ సంఘాల కొరకు మరొక ప్రాజెక్ట్ తీసుకుని ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఒకరు పిల్లలు పుట్టారు, మరొకరు పిల్లలు, వారి కొరకు నువ్వు మరలా స్టాండ్ బై తీసుకుంటూ ఉండాలి. మరొక ప్రాజెక్ట్ తీసుకోవాలి, నీ పని అయిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొడవలు పడి కుటుంబము సర్దుమణిగింది, అయితే ఇంకా అనేక మంది ఉన్నారు, వారి కొరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుడిని రక్షించింది దేనికంటే ఊరక్కునే ఉండడానికి కాదు, మేలు అయినది చేయనెరిగి. అంటే కుటుంబాన్ని రక్షించాలనే విషయం నీకు తెలుసు, గొడవలు పడే వారిని సమాధానపరచాలని తెలుసు,
ఇక్కడ మాట్లాడుతుంది ప్రియులరా, సమాధాన పరుచువారు ధన్యులు. హల్లెలూయా. సమాధాన పరుచువారు ధన్యులు. 9వ వచనము, వారు దేవుని బిడ్డలు అనబడతారు, దేవుని కుమారులు లేక దేవుని కుమార్తెలు అనబడతారు. ఎవరైనా గొడవ పడుతూ ఉంటే నాకెందుకులే అంతేనా, ఎవరైనా గొడవ పడుతూ ఉంటే నీకు తెలిసి కూడా మౌనంగా తెలిసి తెలియనట్టు వెళ్ళిపోతున్నావు అంటే, మేలైనది చేయ నెరిగియు చేయని వానికి పాపము కలుగునని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే వారిని సరిచేస్తే నీకు మేలు జరుగుతుంది. సమాధాన పరుచువారు ధన్యులు. హల్లెలూయా. ఎవరైతే దెబ్బలాడుతున్నారు, భార్య భర్తలు దెబ్బలాడుచున్నప్పుడు, ఎవరైనా కుటుంబంలో కలహాలు పడుచున్నప్పుడు వెళ్ళి సమయానుకూలంగా అవకాశాన్ని బట్టి వారిని సద్దుమణచడానికి అనగా వారిని సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ చూసి తెలిసి కూడా నువ్వు వెళ్ళిపోతూ ఉంటే, నువ్వు చేయకుండా అలా వెళ్ళిపోతే పాపము కలుగును. హల్లెలూయా. ఎవరిని చంపలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని అవమానపరచలేదు, ఎవరిది దొంగలించలేదు, ఎవరిది దోచుకోలేదు. అయినా కూడా పాపము నీ మీదకి రావడానికి గల కారణం ఏంటంటే చూసి వెళ్ళిపోతా ఉన్నావు. అక్కడ జరుగుతున్న ఆ సంఘటన చూసి నీది కాదన్నట్టుగా వెళ్ళిపోతా ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ మధ్య కాలంలో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నాతో మాట్లాడుతూ మా గ్రామ పరిస్థితులు అంతగా బాగలేవు. మందిరానికి వెళ్తున్నారు కానీ అంతగా సరిగా లేవు పిల్లరా. వారిని సరిచేయమని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళమని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పదే నువ్వు వెళ్ళు నీ గ్రామాన్ని సరిచేయమని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. అయితే ప్రార్థిస్తూ ఉన్నాం పిల్లలు. అయితే అక్కడికి వెళ్ళి దేవుడు నాతో మాట్లాడుతుంది ఏంటంటే, అక్కడికి వెళ్ళు, వారిని సరిచేసి ఎవరి సంఘాల్లో వారిని స్థిరపరచు, ఎవరి సంఘాలకు వారిని అప్పగించు. హల్లెలూయా. హల్లెలూయా. నేను వెళ్ళి మీటింగ్ పెట్టేది సంఘం పెట్టడానికి కాదు. ఈ విషయాన్ని మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను. సంఘం పెట్టడానికి కాదు పిల్లలు, ఇజ్రాయేల్ ప్రజలను సరిచేయడానికి, దేవుని బిడ్డలను సరిచేయడానికి. అక్కడ ఏదైతే జరుగుతుందో దానికోసం నేను ఆలోచిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అక్కడ ఏదైతే జరగకూడదో అది ఇక మీదట జరగకుండా నేను ఏదో ఒకటి చేయాలని ఆలోచన నేను కలిగి ఉంటూ ఉన్నాను. హల్లెలూయా. ఆ గ్రామంలో ఏదైతే జరగకుండా ఉండాలో, ఏది జరగకూడదో అది జరుగుతూ ఉంది. అది జరగకుండా నేను ఏదో ఒకటి చేయాలి. నా శాయశక్తిలో నేను కష్టపడాలి. మేలైనది చెయ్యి నెరిగియు అది చేయని వానికి పాపము కలుగునని వాక్యం సెలవిస్తూ ఉంది. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళమని. అది కష్టమే కావచ్చు, డబ్బుతో కూడిన వ్యవహారం కావచ్చు, ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం కావచ్చు. దేవుడు నాతో చెప్పిన విషయాన్ని నేను చేయనప్పుడు ప్రియులనే పాపంలో పడే అవకాశం ఉంటూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తెలిసిన విషయాన్ని, నీ కంటికి కనిపించిందని వెంటనే సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. నీ కంటిని కనిపించిన విషయాలని ఏదో ఒకటి సహాయం చేయడానికి నువ్వు వెళుతూ ఉండాలి. ఎవరికైనా భోజనం లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని చూస్తూ నాకెందుకులే, నాకైతే ఉంది కదా, నేనైతే 3 పూట్ల తింటూ ఉన్నాను, భుజిస్తూ ఉన్నాను, వారికి ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని వారి మీద ఏదో మాటలు మాట్లాడని వీల్లేదు. హల్లెలూయా. నీకెందుకు సమృద్ధినిచ్చాడు దేవుడు అంటే వారికి ఒక పూట భోజనము పెట్టడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికి నీకు సమృద్ధిని దేవుడు కలుగు చేయలేదు. ఊరికి 3 పూట్ల దేవుడికి ఇవ్వలేదు. ఊరికి నీ సంపాదన దేవుడికి ఇవ్వలేదు. ఊరికి నీ ఉద్యోగాలు దేవుడికి ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చాడంటే ఇతరుల కోసం నువ్వు ఆలోచించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. నీ గ్రామం ఇక్కడ లేకపోతే నీ గ్రామంలో ఎవరైనా అటువంటి స్థితిలో ఉన్నారేమో ఆలోచించు. నీ సంఘంలో ఉన్నారేమో ఆలోచించు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా చూడండి, లూకాసు వార్త 12:47 తీయండి. లూకాసు వార్త 12:47. తన యజమాని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తన యజమాని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు కలుగును. యజమాని చిత్తము ఎరిగి ఉండాలి. హల్లెలూయా.
యజమానుడైన ప్రభు చిత్తమును మనం ఎరిగిన వారమై ఉండాలి పిల్లరా. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. బెరియా సంఘము ఎలా ఉన్నదంటే వెరీ యాక్టివ్ చర్చ్ ఇన్ ద వరల్డ్. చూడండి, భూమి మీద పిల్లరా, భూమి మీద ఏదైనా ఒక సంఘం ఉన్నదంటే బెరియా సంఘము చాలా యాక్టివ్ కలిగిన సంఘము. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను 10 గంటలకి ఆరాధన అంటే 10 గంటలకు ఆరాధన అంటే 100 మంది ఉంటే 100 మంది 10 గంటలకు కూర్చుంటారు లోపల. హల్లెలూయా. ఒక్కరు కూడా లేటుగా రారండి, ఒక్కరు కూడా ఆలస్యంగా ఉండరు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని చిత్తం మెరిగి అంటే యజమానుని చిత్తం మెరిగియు అది చేయని వానికి దెబ్బలు తగులునని మాట్లాడుతూ ఉన్నాడు వాక్యములో. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది గాయకులు ఉన్నారు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను ఏంటంటే చాలా మంది గాయకులు ఉన్నారు. యు లైక్ టు సింగ్ ద సాంగ్స్. ఇక్కడ మీరు వస్తూ ఉన్నారు ఏంటంటే సంఘంలో పాటలు పాడాలనే ఆలోచనతో, ఆసక్తితో మీరు వస్తున్నారు నాకు తెలుసు. వచ్చినప్పుడు పాటలు పాడాలనే ఆలోచన మీకు ఉంది. దేవుని సంఘంలో నేను పాడాలి. ఎస్, దేవుడు మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు పిల్లలు. సంఘంలో ఒక పాట పాడడానికి అవకాశం దొరకడం చాలా కష్టం తెలుసు మీకు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు చాలా ఈజీ అని. నో, చాలా కష్టం పిల్లలు. నేను అనుకుంటున్నాను మన సంఘంలో కొన్ని 100 మందిగా, కొన్ని 1000 మందిగా మార్చబడితే మన లైన్ ఎక్కడ ఉంటుందో మనకి తెలియదు. పాట పాడడానికి అవకాశం లేకపోవచ్చు. అప్పుడు అవకాశం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు. సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు సమయానికి వచ్చుంటే నువ్వు పాడేవాడు. అందరూ పాటలు పాడి దేవుణ్ణి మహింపరిచేవారు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు తెలుసు పాడాలని, నీకు తెలుసు నీకు ఇచ్చిన దేవుడు స్వరం ఇచ్చాడని, నీకు తెలుసు మంచి గాత్రముతో దేవుణ్ణి స్తుతించగలవని. దేవుని సన్నిధిలో నువ్వు పాడడానికి దేవుడు ఏం చేశాడంటే నీకు ఒక మంచి స్వరాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. స్వరము ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుడు స్తుతించబడ్డాను పిల్లరా, దేవుడు గణపరచబడ్డానికి. ఊరికనే దేవుడికి స్వరాన్ని ఇవ్వలేదు, ఊరికనే దేవుడు నీకు ఆదిత్యతలు ఇవ్వలేదు పిల్లరా. ఈ టాలెంట్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో వాడబడతావని. హల్లెలూయా. వండేవారు వండుతూ ఉండాలి, పనులు చేసేవారు పనులు చేస్తూ ఉండాలి, ఎలక్ట్రికల్ పని చేసేవారు ఎలక్ట్రికల్ పని చేస్తూ ఉండాలి. నీకు ఇచ్చిన టాలెంట్స్ తో పిల్లరా దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. టైలరింగ్ చేసేవారు టైలరింగ్ వ్యవహారంలో వాడబడుతున్నారు, వ్యాపారం చేసేవారు వ్యాపార రీతిగా దేవుని మందిరంలో ఏదో ఒక పని కలిగించుకుని చేయడానికి ముందుకు వస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇది మేలని నీకు తెలుసు పిల్లలు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే సంఘానికి నేను వెళ్తూ ఉన్నప్పుడు మొదటిగా పాట పాడడానికి ఎంత ఆరాటపడేవాడినంటే ఎట్టి పరిస్థితుల్లో నేను పాట పాడడానికి నేను ప్రయత్నం చేసేవాడిని. ఎట్టి పరిస్థితుల్లో నేను పాట పాడడానికి ప్రయత్నం చేసేవాడిని. ఒకవేళ కొత్త స్థలం అయితే వెళ్ళి కొత్త వారైనా కూడా అయ్యగారిని కలిసి నేను ఏం చేసేవాడిని అంటే పాస్టర్ గారిని కలిసి ఆ స్లిప్ ఇచ్చేవాడిని. అయ్యా నేను ఈరోజు ఒక ప్రత్యేకమైన పాటను పాడాలనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అవకాశం నాకు వచ్చేది పిల్లలు. ఎందుకంటే మన ఆసక్తిని బట్టి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. మొదటిగా ఉండి ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూసేవాడిని. అవకాశాన్ని తప్పనిసరిగా చేజిక్కించుకునేవాడిని. దేవుని సన్నిధిలో పాడడానికి సమయానికి రావాలి. హల్లెలూయా. మేలైనది చేయ నెరిగియో అనగా నువ్వు దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు పాడాలి, విత్తాలి పిల్లరా. భూమిని సాధన చేస్తూ ఉండాలి, భూమిని దున్నాలి. నువ్వు పాడుతూ నీ స్వరంతో నీ హృదయంతో కదిలిస్తూ ఉన్నప్పుడు, వాక్యము విత్తుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది పిల్లరా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సిద్ధపరుస్తూ ఉండాలి భూమిని, నువ్వు సిద్ధపరచాలి భూమిని, సంఘాన్ని సిద్ధపరచాలి పిల్లరా. నువ్వు పాటలు పాడుతున్నప్పుడు నీ స్వరముతో దేవుని వైపు తిప్పాలి వారిని. హల్లెలూయా. నీ సాక్ష్యంతో దేవుని వైపు తిప్పాలి పిల్లరా. హల్లెలూయా. నిన్న మొన్న 2-3 రోజుల క్రితం ఒక మిషనరీ స్టోరీ నేను చదువుతూ ఉన్నప్పుడు పిల్లరా, ఆ స్టోరీ నేను చదువుతూ ఉన్నప్పుడు మరలా నా జీవితంలో కన్నీరు కారుస్తూ ఉన్నాను. యవ్వన దశలో పరిచయం చేయడానికి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ప్రాణం పోయే స్థితిలో కూడా ఒక తెగవారి కొరకు, ఒక ప్రజల కొరకు పనిచేసిన ఒక మిషనరీ స్టోరీ నేను చదివినప్పుడు పిల్లరా నేను ఎంతో చలించిపోయాను. కొన్ని పేజీలు తిప్పుతూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే కన్నీరు వస్తూ ఉంది, నాకు తెలియకుండానే ఏడుపు వస్తూ ఉంది. ఎంత త్యాగము పిల్లరా, ఎంత త్యాగము. ప్రాణం పోతుందని అడవుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, అడవులకు ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు, చీకట్లో వెళ్ళిపోతూ ఉన్నాడు. కోయ జాతి మధ్యలో ఆ పిల్లరా, అడవి మృగాలను తినేవారి మధ్యలో పిల్లరా
వారు పిల్లలు వారి మధ్యలోకి వెళ్ళి అసలు ఉంటాడో పోతాడో తెలియని ప్రాంతాలకు తిరిగి అనేక సంవత్సరాలు కష్టపడి మిషనరీ పిల్లరా, ఆ మిషనరీకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ చివరికి అతని జీవితంలో ఏం జరిగిందంటే అతను ఓర్పుతో సహనంతో వారి పట్ల ఉన్న ప్రేమను స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పిల్లరా, చివరికి అతని కష్టం వచ్చి ఎవరో చంపాలనుకున్నప్పుడు అక్కడ కొన్ని లక్షల మంది అతని వైపు నిలబడ్డారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం పిల్లరా. అతను అడవిలోకి వెళ్తున్నప్పుడు ఒక్కడు కూడా అతని వైపు లేడు. అతను ఎవరు రానివ్వలేదు, తెల్ల జాతి వారు రావడానికి వీల్లేదు. ఇతను ఎవరు తెలియని వాడు చంపేద్దామన్నారు కోయి జాతి వాళ్ళు. అనేక రీతిలుగా హింసించారు పిల్లలు, అనేక రీతిలుగా షూట్ చేశారు, అతన్ని బాణంతో కొట్టారు పిల్లరా. ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా దేవా నీ కొరకు నేను వచ్చాను, నిలబడతానని నిలబడ్డాడు. హల్లెలూయా. మేలైనది నెరిగి చేయకపోతే పాపములో పడుతున్నాం. దేవుడు అతనితో మాట్లాడు, నువ్వు వెళ్ళు అక్కడికి అని చెప్పినప్పుడు పిల్లరా వెళ్తానని బయలుదేరి 15వ సంవత్సరంలో బయలుదేరి ఆ అడవి ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆ వ్యక్తికి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల చివరికి ఆ ప్రజలే ఈయన లేకపోతే మేము బ్రతకలేమంటున్నారు. హల్లెలూయా. ఒకరోజు అతను చంపేద్దామని చూసిన వ్యక్తులు, ఒకరోజు అతను ఉండకుండా చేద్దామని చూసిన వ్యక్తులు యేసు క్రీస్తు ప్రేమను బట్టి అంటున్నారు కదా, ఇతను ఉండాల్సిందే అంటున్నారు. ఇతను లేకపోతే మేము ఉండలేమంటూ ఉన్నారు. అతని కోసం ప్రాణ త్యాగం చేస్తూ ఉన్నారు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనా రక్షింపబడలేదా? ఎవరైనా బాప్తిసం తీసుకోలేదా? ఎవరైనా దేవుని బిడ్డలుగా లేరా? ఇంకా వారి జీవితంలో అనేక కష్టాలు పడుతున్నారా? అయితే ఇక్కడికి వస్తే మేలు జరుగుతుందని తెలిసి కూడా వారికి చెప్పకపోతే నువ్వు పాపంలో పడతావని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని చిత్తం ఎరిగియో ఇక్కడ ఏమంటూ ఉన్నాడు మరొకసారి చదవన్న మాట 12:47. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసుని అనేకమైన దెబ్బలు తగులును. సిద్ధపడకుండా ఉండినవాడు, యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపాటు కలిగి ఉండకుండా, ఇంకా తర్వాత వెళ్దాం, తర్వాత చూద్దాం, తర్వాత మాట్లాడదాం, తర్వాత ఆలోచిద్దాం, వెళదాములే అనే ఆలోచన మన మంచిది కాదు ప్రియులారా. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. చేద్దాంలే అనే ఆలోచన మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అన్ని తెలుసు కానీ కొన్నిసార్లు మౌనంగా ఉంటూ ఉంటాం. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతమంది కలుస్తుంటారో నాకు తెలియదు, కానీ కలిసిన వెంటనే ఏంటి ఎక్కడున్నావు అంటావు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళిపోయావు కనిపించలేదు. ఆ మాటకు ముందు మరొక మాట రావాలి. హల్లెలూయా. ఆ మాటకు ముందు నీ స్వరముతో నీ నోటితో మరొక మాటను మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కలిసినా ఎప్పుడు కనిపించినా నువ్వు చేయాల్సింది ఏంటంటే, తెలుగులో అయితే వందనాలు చెప్పండి, ఇంగ్లీష్లో అయితే ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. లేకపోతే నువ్వేమని పిలుస్తున్నావు ఆ రీతిగా పిలుస్తూ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పండి. ఎందుకంటే మనం తిరిగి మరలా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఎందుకంటే ఇది మేలని నీకు తెలిసి కూడా నువ్వు చేయట్లేదంటే అది నీకు పాపము. హల్లెలూయా. అంటే ఇది మాట్లాడకుండా సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే ఏంటంటే అనవసరమైన విషయాలు మాట్లాడడానికి వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు ప్రైజ్ ది లార్డ్ చెప్పవు, వందనాలు చెప్పకుండా ఏం చేస్తూ ఉండవంటే అనవసరమైన విషయాలు మాట్లాడడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు వాడు. ఏదో అనవసరం ఊరు విషయాలు, అక్కడ విషయాలు, ఇక్కడ విషయాలు మాట్లాడుతూ అసలు సంగతి మర్చిపోతావు. హల్లెలూయా. అయితే నువ్వు మొట్టమొదటిగా చేయాల్సింది గుర్తుంచుకోవాలి, నేను ఎవరినైనా కలిసినప్పుడు నువ్వు తెలిసింది ఏంటంటే, అనగా దేవుని బిడ్డలు కలిసినప్పుడు, ఒకవేళ దేవుని బిడ్డలు కాకపోతే వారికి నువ్వు చెప్పిన అర్థం కాదు కనుక వారిని గౌరవప్రదంగా వారిని కూడా పలకరించు. హల్లెలూయా. గుడ్ మార్నింగ్ అన్న, నమస్కారం అన్న, ఏదో ఒకటి చెప్పు వారికి. అయితే దేవుని బిడ్డలు కలిసినప్పుడు స్పెషల్ గా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అని నువ్వు ఎప్పుడైతే చెప్తూ ఉన్నావో నీకు మేలు కలుగుతుంది, నువ్వు ధన్యుడువు. హల్లెలూయా. ఇది తెలియకుండా ముఖము చాటేసుకుంటూ వెళ్ళిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇద్దరు ఎదురు పడుతూ ఉన్నప్పుడు వారిలో యాక్టివ్ అయిపోవాలి. ఏంటంటే ఇద్దరు కూడా పిల్లలు అటు ఇటు, నేను నీకు ఎదురు పడుతున్నా, నువ్వు నాకు ఎదురు పడుతున్నావు, నాలో వెంటనే వచ్చేవాళ్ళు ప్రైజ్ ది లార్డ్, నేనా నువ్వా నేనా అన్నట్టుగా దేవుణ్ణి స్తుతించడానికి ముందుకు వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. నువ్వు చెప్తావు నేను చెప్తావు నువ్వు, చెప్పని చూద్దాం.
లేకపోతే నేనేమో చెప్పండి చూద్దాం. నన్ను దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే చెప్పు నువ్వే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరితో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో దేవుడు మాట్లాడు. ఇరువురు కలిసిన వెంటనే ప్రైజ్ ది లార్డ్, తెలిసి తెలియదు ప్రైజ్ ది లార్డ్ ఒకేసారి యాక్సిడెంట్ అయినట్టుగా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో కలిసినప్పుడు వెంటనే నువ్వు చేయాల్సిన పని ఇది మర్చిపోవడానికి వీలు. నువ్వు మర్చిపోయావు అంటే పాపములో పడినట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, మేలైనది చేయనెరిగియో చేయని వానికి పాపము కలుగును అంటూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 13:17 అంటున్నాడు. యోహాను సువార్త 13 John chapter 13:17 చదవండి. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. చాలండి. ఈ సంగతులు, ఇప్పటి వరకు బోధించిన సంగతులు మీరు ఎరుగుదురు గనుక మీరు ధన్యులగుదురు. హల్లెలూయా. వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఏ విషయం పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడో ఈ సంగతులను మీరు చేసినప్పుడు మీరు ధన్యులవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు, ఒకవేళ ఈరోజు కొంతమందికి తెలియపరుస్తారు. ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, ఈరోజు ప్రత్యేకంగా మీ ఇంటికి నేను వస్తున్నానండి, ప్రధానమంత్రి గారు కాల్ చేశారు అనుకుందాం. మీ ఇంటికి వస్తున్నాను, ఎన్ని గంటలకి, 10 గంటలకు వస్తున్నానని ప్రధానమంత్రి గారు చెప్పారనుకోండి. ఎవరైనా నీ కబురు పంపించారు, మోడీ గారు మీ ఇంటికి వస్తున్నారని చెప్పి, ఏమంటావు చెప్పండి? ఒకవేళ ఏమంటారు మీరు? ఒకవేళ మోడీ గారు మీ ఇంటికి, అంటే చాలా ఇంట్లోకి వెళ్తూ ఉంటారు, కొన్ని గృహాల వారు అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్తూ దర్శిస్తూ ఉంటారు. పేద ప్రజల ఇంటికి అనుకోని వారికి కొంతమంది ఇంటికి వెళ్తూ ఉంటారు. అలాంటి లిస్ట్ లో నీ పేరును, ఒకవేళ నీ పేరును ఉచ్చరించారు, నీ ఇంటికి వస్తున్నారు మోడీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి అని తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? ఈ రోజు రేపు రమ్మని అంటావా? ఇంపాసిబుల్. హల్లెలూయా. ఎందుకంటే నీ ఆలోచనలకు కూడా రాదది. అంటే ఏమని అంటే నీ భూమి మీద ఏదైనా పెద్ద పని ఉన్నావండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళతో హిందీలో చెప్పాలి అంతే. హల్లెలూయా, హల్లెలూया. अपना प्राइम मिनिस्टर साहब मोदी साहब आपको घर को आते बोल के आज आपको बोले तो आप क्या करेगा? आज 9 बजे सुबह 9 बजे आपका घर पे मिलेगा बोल के आपको बोले तो क्या करते हैं आप लोग? रहते घर पे रहता मोदी साहब को मिलने के लिए. मोदी साहब आपको घर को आ रहे 9 बजे, आप रहते ना रहते ना? यस. అయితే ప్రధానమంత్రిని ఇంటికి వస్తున్నప్పుడు ఆ విషయం నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు అంటే అసలు రాత్రి నుంచి ప్లాన్ చేస్తావు. నీ దగ్గర ఏది ఉందో ఏది లేదో, కుర్చీ లేకపోతే కుర్చీ తెస్తావు, లేకపోతే ఏదైనా సెట్టింగ్ చేస్తూ ఉంటావు, కొద్దిగా ఏదైనా క్లీన్ లేకపోతే క్లీనింగ్ చేసుకుంటూ ఉంటావు. ఇవన్నీ సెట్ చేసుకుని ఎవరి కోసం ఎదురు చూసి యూ లుకింగ్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైమ్ మినిస్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటావు. ఆయన ఎప్పుడు వస్తున్నారు అని చూస్తూ ఉంటావు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 3:11 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3:20 అంటూ ఉన్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు. 100వ కీర్తన అంటే చూడండి, మొదటి వచనం చదవండి. 100వ కీర్తన, Psalm 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. హల్లెలూయా. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. దేవుని సన్నిధికి రావడానికి పరుగున రన్నింగ్ తో దేవుని సన్నిధికి వస్తూ ఉండాలి పిల్లలు. హాల్ టికెట్ 11 గంటలకు ఇస్తాడు. మీ పిల్లలు 10th క్లాస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇంటర్ ఏదో ఒకటి పబ్లిక్ ఎగ్జామ్ అనుకుందాం. అయితే ఆ హాల్ టికెట్ నీకు ఆ రూమ్ లోకి హాల్ టికెట్ ముందే ఇచ్చేస్తా ఉన్నారు. అయితే ఆ రూమ్ లోకి వెళ్ళడానికి 11 o'clock వెళ్ళాలి. ఎన్ని గంటలకు పంపిస్తాం మనం? నేనైతే ఎగ్జామ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకువెళ్ళి అక్కడ నిలబడి ఉంటాం, ఎందుకంటే వెయిట్ చేస్తూ ఉంటాం. మన కోసం వాళ్ళు వెయిట్ చేయరు. 5 నిమిషాలు లేట్ అయితే గేట్ మూసి లోపలికి
పంపించేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, ఆమోసు గ్రంథంలో కూడా చెప్పాడు ఏంటంటే ప్రియులరా, మనం పోయిన వారాల్లో గమనించాం, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. యు హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. దేవుని సన్నిధికి రావడానికి ఒక మంచి ఆలోచన ఉండాలి, ఒక మంచి డ్రెస్ ను తీసుకుని నువ్వు సిద్ధం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఏది పడితే అది వేసుకురావడానికి లేదు. నువ్వు వచ్చేది దేవుని సన్నిధి ప్రియులరా. నువ్వు వచ్చేది కేవలము ప్రైమ్ మినిస్టర్ గారి ఇంటికి కాదు. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థం అవుతున్నాయి అనుకుంటా. నువ్వు వచ్చేది కేవలము మన ముఖ్యమంత్రి గారి ఇంటికి కాదు. నువ్వు వచ్చేది ఆకాశమున్న దేవుని ఇంటికి నువ్వు వస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఆకాశమును భూమిని సర్వమును సృష్టించిన దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు ఎంత క్లాస్ గా నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి నువ్వు ఉన్న వాటిలో శ్రేష్టమైన వాటిని తీసి దాన్ని సిద్ధం చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మంచి మంచి వాటిని నువ్వు ధరించాలి. ఇట్స్ నాట్ స్టైల్ అని మనం అనుకుంటూ, స్టైల్ అనుకుంటూ ఎందుకంటే ఎక్కడికో వెళ్ళేటప్పుడు ఏదో చేస్తూ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మంచి వస్త్రాలను అంటే మంచి పేరు తెచ్చే వాటిని మనం ధరించాలి. హల్లెలూయా. ఈ వాటిని మీరు అర్థం చేసుకోవాలని దేవుని పేరటి మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధి కొరకు ఒక మంచి ప్రణాళికను కలిగి ఉండాలి. రాత్రి పొద్దున్న లేచి కరెంటు పోయిందండి, ఇస్త్రీ చేసుకోలేదు, అన్ని నలిగిపోయినాయేంటి అని ప్రక్క వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే అఫ్ కోర్స్ ఇస్త్రీ చేసుకోకపోతే దేవుని మందిరానికి రావద్దని కాదు ప్రియులరా. నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక సిద్ధపాటును కలిగి ఉండాలి. నువ్వు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒక చిన్న ఫంక్షన్ వెళ్ళడానికి ఎంతో ప్లాన్గా మనం ఉంటూ ఉంటాం. నేను అనుకుంటాను, ఒక మంచి ఫంక్షన్కి, మ్యారేజ్కి వెళ్ళడానికి 2 రోజుల ముందే అన్ని అరేంజ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. ఊరికి వెళ్ళడానికి బ్యాగ్ ముందే సర్ది పెట్టుకుంటూ ఉంటాం. అన్ని సర్దుకుంటావు కానీ యు ఫర్గెట్ సంథింగ్. వెన్ యూర్ ట్రావెలింగ్ యు ఫర్గెట్ సంథింగ్. ఏం మర్చిపోతూ ఉన్నావు అంటే, చాలా విలువైన దాన్ని మర్చిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు చాలా మంది. हालेलुया हालेलुया। आप गाँव जाने के टाइम पे सब कपड़ा लेके जाते, सब बैग लेके जाते, लेकिन बाइबल भूल के चले जा रहे। इट्स नॉट गुड फॉर यू। ఏ అచ్చనియే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని సర్దుకుండా ఉన్నావు. బైబిల్ అంటే విలువైన బైబిల్ను నిన్ను ఉద్ధరించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ముందుకు నడిపించి దేవుని వాక్యాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు నీ బ్యాగ్ సర్దుకోక ముందు నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని నీ బ్యాగ్ దగ్గర పెట్టుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. హల్లెలూయా. మేలైనది చేయ నెరిగియు అంటే ఇది ఇలా చేయాలని తెలిసి దేవుని వాక్యం బోధించినప్పుడు, దైవ సేవకునికి చెప్తున్నప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకుని కూడా బైబిల్ను ఎక్కడో పెట్టి ఈ వస్త్రాలు బట్టలు సర్దుకోవడం కాదు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు ఏం చేస్తాడు, అక్కడికి వెళ్ళి అయ్యో బైబిల్ మర్చిపోయాను, బాబా బైబిల్ మర్చిపోయాను, ఫోన్ మాత్రం మర్చిపో. అసలు ఎట్టి పరిస్థితిలో బైబిల్ మర్చిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ లింగంపల్లి వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిపోయావు, బైబిల్ మర్చిపోయావు. బైబిల్ మర్చిపోయి నీ ఓన్ బైబిల్ నువ్వు మర్చిపోయావు. నీ బైబిల్ వేరు, వారి బైబిల్ వేరు. నీ బైబిల్ నీకే అర్థమవుతుంది. హల్లెలూయా. నీ బైబిల్ చదివితే అనేక విషయాలు తెలుస్తాయి. నీ బైబిల్లో దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడాడు, నీ బైబిల్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. అయితే సగం దూరం వెళ్ళిన తర్వాత బైబిల్ గుర్తొచ్చింది, ఏమన్నా కాంప్రమైజ్ అయిపోతావు కొన్నిసార్లు. బైబిల్ అయ్యో బైబిల్ గుర్తొచ్చింది మర్చిపోయాను అనుకున్నావు, వెంటనే సర్లే ఏమనుకుంటావు, సరేలే అని నువ్వు ట్రావెలింగ్ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నావు. మేలైనది చేయ నెరిగి చేయని వానికి పాపము కలుగునని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ యజమానుని చిత్తము చెప్పును జరిగించిన వానికి దెబ్బలు తగులునని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దెబ్బలు అనగా కష్టము, దెబ్బలు అనగా ఇబ్బందులు, అనేక సమస్యలు ప్రియులరా. హల్లెలూయా హల్లెలూయా. దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా. దేవుని వాక్యం ముందే సర్ది పెట్టుకోవాలి. నీకు గుర్తు వచ్చినప్పుడైనా మరలా తిరిగి వెనక్కి రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఫోన్ మర్చిపోయావు అనుకుందాం, ఫోన్ మర్చిపోయావు, లేకపోతే పాస్పోర్ట్ మర్చిపోయావు, లేకపోతే ఏదైనా పని మీద వెళ్తున్నా ఆధార్ కార్డు మర్చిపోయి ఏం చేస్తావు, తిరిగి వెంటనే ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఎలా అయినా వస్తావు. అవసరమైతే ఏదైనా పెట్టుకుని ఇంకా స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. ఇక్కడ కాకపోతే నెక్స్ట్ స్టేషన్ లో పట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే నీ విషయం కొరకు ఎంత శ్రద్ధ కలిగి నువ్వు ఉంటున్నావో, దేవుని సన్నిధి కొరకు ఎందుకు మనం శ్రద్ధ కలిగి జీవించట్లేదు పిల్లలు. దేవుని సన్నిధి కొరకు ఎందుకు మనం ఆలోచించట్లేదు. అసలు
దేని విషయంలో పాపం జరుగుతూ ఉంది? ఎందుకు దేవుని సన్నిధి నేను వెళ్ళలేకపోతున్నాను? ఎందుకు నేను ముందు కూర్చోలేకపోతున్నాను? ఎందుకు దేవుని సన్నిధిలో నేను పాడలేకపోతూ ఉన్నాను? వాక్యాన్ని చదవలేకపోతున్నాను, సాక్ష్యాన్ని చెప్పలేకపోతూ ఉన్నాను, ప్రార్థించలేకపోతూ ఉన్నాను? ఎందుకు ఈ రీతిగా అనుకుంటూ ఉన్నావు? హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎరిగియో ఇది చేయకపోతే మీకు దెబ్బలు తగులునని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి ప్రియులరా, మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. మొదటి దశలోనికి 5:12. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పుడి. హల్లెలూయా. ఏమన్నాడు? మేలైనది చేయనెరిగియో. అక్రమంగా ఎవరైనా నడిస్తే నువ్వేం చేయాలి? నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాలి. कोई गलती किए तो आप बोलना आप गलती कर रहा है. अगर ऐसा नहीं बोले तो आपको भगवान अच्छा नहीं करेगा, आशीर्वाद नहीं देगा. कोई गलती कर रहे आपका सामने, आप बोलना चाहिए यू आर डूइंग द मिस्टेक. आप गलती कर रहे, नहीं करना चाहिए. ऐसा నువ్వు చెప్పాలి. దేవుని వాక్యము తెలిసిన బిడ్డమైంది, దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు ఏంటంటే దేవుడు, సహోదరులారా మేము మీకు బోధించినది అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యం చెడిపోయారు కొంతమంది. అనేక విషయాల వరకు ధైర్యం లేదు. సాక్ష్యం చెప్పాడంటే ధైర్యం చాలదు, వాక్యం చదవాలంటే ధైర్యం చాలదు, లేచి నిలబడి పాట పాడాలంటే ధైర్యం చాలదు. ఎంతసేపు పాటలు పాడతారు, ఎక్కడెక్కడ పాడతారంటే అక్కడ ఇక్కడ కిచెన్లోను అక్కడ ఇక్కడ తిరిగి పాడుతూ ఉంటారు. ఎన్ని పాటలు పాడతారు వారు. పడుకునే పాటలు పాడుతూనే ఉంటారు. మంచి స్వరాలు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ పాడని వారు పాటలు పాడరు అనుకోవద్దు. హల్లెలూయా. ఐ నో హూ ఆర్ ద సింగర్స్. హల్లెలూయా. నాకు తెలుసు ఎవరెవరు గాయకులు ఇక్కడ ఉన్నారో. దేవుడు అందరికీ మంచి స్వరాలు ఇచ్చాడు ప్రియులరా. డీజీఎస్ దినాకర్ గారి స్వరము వింటే అదంతా బాగున్నట్టుగా అనిపించింది, కానీ ఆ స్వరము ఆయన పాడుతూ ఉన్నప్పుడు అనేక లక్షల ఆత్మలు దేవుని వైపుకి వచ్చే ప్రియులరా. హల్లెలూయా. ఆయన స్వరం ఏదోలా ఉంటుంది, కానీ ఆయన పాడుతూ ఉన్నప్పుడు స్వరాన్ని ముట్టే దేవుడే ఇచ్చినాడు. ఆ స్వరాన్ని వినసొంపుగా చేసి దేవుడే ఇచ్చినాడు. నువ్వెందుకు పాడలేకపోతా ఉన్నావు? నువ్వు ఇంకా లేచి నువ్వు త్వరగా వచ్చి నువ్వు పాట పాడలేకపోతున్నావు, కనుక ఇది జరగట్లేదు జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఇంకా పాపంలో ఉంటున్నావు. పాపము వలన వచ్చి జీతము మరణము. మరణం అనగా పనికిరాని దాని వల్ల ఉంటుంది. మరణం అనగా లేవలేని స్థితిలో, మరణం అనగా ఏమి చల్లని స్థితిలో ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. మరణం అనగా ఎలిజిబుల్ లేని స్థితిలో ఉంటూ ఉన్నాం మనము. వచ్చి జీతం మరణం అంటే ఇది దేనికి పనికిరాదు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. యు షుడ్ కమ్ బిఫోర్. సమయానికంటే ముందు రావాలి. దేవుడిని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ముఖ్యమంత్రి గారు నీ ఇంటికి వస్తానంటే, ప్రధానమంత్రి గారు నీ ఇంటికి వస్తాం, కలెక్టర్ గారు నీ ఇంటికి వస్తానంటే ఫోన్ చేస్తే పొద్దున్న నుంచి 10 గంటలకు వస్తానంటే 6 గంటలు లేచి కూర్చుంటాం. 6 గంటలు లేచి కూర్చుని ఏం చేస్తావో నీకే తెలియదు. ప్రతి ఒక్కరిని ప్రియులరా, నా ఇంటికి వస్తానన్నా నేను రెడీగానే ఉంటాను. అఫ్ కోర్స్. మీరందరినీ సృష్టించిన దేవుడు ఇక్కడ కూర్చుని ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. నీకంటే నాకంటే అందరికంటే ముందు ఆయన కూర్చుని ఇక్కడ కూర్చుంటూ ఉన్నారు పిల్లలు. ఎవరెవరు ముందు వస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ మనస్సును చూస్తూ ఉన్నాడు, నీ ఆలోచన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా వస్తున్నావు, వై యు ఆర్ కమింగ్ హియర్. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు పిల్లలు. దేవుడిని హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడి సన్నిధి పరిగెట్టుకుంటూ నువ్వు వస్తున్నావు, దేవుడు చూస్తాడు ఏంటంటే అటెండెన్స్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. వచ్చాడు. హల్లెలూయా. ఫలానా బ్రదర్ వచ్చాడు, ఫలానా సిస్టర్ వచ్చింది, నా కుమారుడు వచ్చారని ఇక్కడ మార్క్ చేసుకుంటాడు. టైం క్రాస్ అయిన తర్వాత వచ్చిన వాడికి రెడ్ మార్క్ పెడతా ఉంటాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎందుకు గమనించట్లేదు? దైవ సేవకుడిగా ప్రియులరా, నేను బోధిస్తున్నాడు, ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి.
నీకు మేలని తెలుసు, త్వరగా వస్తే మేలని తెలుసు, అయినా నువ్వు రావట్లేదంటే పాపంలో పడిపోతూ ఉన్నావు. హల్లెలూయా. పాపం అంటే ఎవరినో చంపింది కాదు, పాపం అంటే ఎవరినో మోసం చేసింది కాదు, ఎవరినో ప్రియులరా ఎవరి జీవితంలో నువ్వు చేసిన అనేక అకందాలు కాదు ప్రియులరా. గమనించండి, నువ్వు చేసిన చెడ్డ పనులు కాదు, దొంగతనం కాదు, మానభంగంలోకి అంతకంటే కాదు ప్రియులరా. పాపం అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని వినకపోవడమే, దేవుని మాటను నిర్లక్ష్య స్వభావంతో నిర్లక్ష్యంగా చూడడమే. హల్లెలూయా. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టుడే? నీ బాధ్యత నువ్వు ఎందుకు మర్చిపోతా ఉన్నావు? వాక్యాన్ని ముగిస్తున్నాను చూడండి ప్రియులారా. అంటే వాక్యానుసరమైన జీవితాన్ని నువ్వు జీవించకపోవడానికి గల కారణం ఏంటి అసలు? ఎందుకు నిన్ను ఏది శాసిస్తూ ఉంది, ఏది నేను డిమాండ్ చేస్తూ ఉంది, ఏది నీకంటే ముందుగా, వాక్యానికంటే ముందుగా ఏది నిన్ను నడిపిస్తూ ఉంది ముందుకు? అసలు ఏది నిన్ను పడిపోవడానికి గల కారణం ఏంటి అసలు? హల్లెలూయా. అసలు ఏది కారణమవుతుందో దాన్ని పక్కన పెట్టేద్దాం. హల్లెలూయా. ఏది నీకు దేవుని సన్నిధి లోపల రాకుండా చేస్తుందో దాన్ని పక్కన పెట్టేసేయండి. హల్లెలూయా. దేవుడు దాని కొరకే చూస్తూ ఉన్నాడు పిల్లలు. అది మానేస్తావని, తీసేస్తావని, ఆపుతావని, మాట్లాడకుండా ఆగుతావని దేవుడు నేను చూస్తూ ఉన్నాడు. ఏదైతే మేలైనది చేయనెరిగి, అంటే దేవుడు చెప్పిన మాటను చేయకుండా సాతాను మాట వింటే, అనగా లోకస్తుడు మాట వింటే అది నీకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే పిల్లలు రక్షించబడాలి అంటే బాప్తీసం తీసుకోవాలని ఆలోచన. బాప్తీసం తీసుకుంటే మేలు జరుగుతుందని తెలుసు, బాప్తీసం తీసుకుంటే ఇది మేలు 100%. బాప్టిజం తీసుకుంటే మన మురికంతా వదిలి పోతుంది. బాప్తీసం తీసుకుంటే నో, ఇది చేయకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తూ ఉంటాడంటే ఇక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ నిలబడకూడదు, ఇది చేయకూడదు. అయితే అలా తెలిసి కూడా అక్కడికి బాప్తీసం తీసుకుంటే ఏం జరుగుతుంది? ప్రతి నెల ఒక 5,000 ఖర్చు అవుతున్నాయి అనుకుందాం, ఎక్స్ట్రా లోకంలో ఉన్న అలవాట్లకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనుకుందాం. బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటూ ఉంటాడంటే, ఓ ఇది చేయడానికి వీల్లేదు, ఆ గ్రూప్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, వారికి బిల్లు నువ్వు చెల్లించడానికి వీల్లేదు, ఈ రీతిగా బోధిస్తుంటాడు. దీని అర్థం ఏంటంటే నువ్వు బాగుపడాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. 5,000 తీసుకొచ్చి నీ భార్య బిడ్డలకు నువ్వు ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. 5,000 ప్రియులారా. కొన్నిసార్లు స్త్రీలు కూడా ఏం చేస్తూ ఉంటారంటే కొనగొన్న వస్తువులు కొంటూ ఉంటారు. కొన్నిసార్లు అసలు అవసరమైంది కొనరండి, అవసరమైంది కొనరు. ఇంటికి వచ్చారండి, ఎవరు వస్తే ఒక 10 వస్తువులు 12, అది పనికిరాదు, ఎప్పుడో 5 నెలల తర్వాత వాడే వస్తువులు ఇప్పుడే కొనిపెట్టి డబ్బులన్నీ అయిపోతాయి. ఆయన వచ్చి చూస్తాడు, ఎక్కడ పెట్టాను, బీరువాలు, ఇక్కడ డబ్బులు పెట్టాను కదా, ఏమైనా అంటే కొనేసింది ఆల్రెడీ. ఏం చేసింది? ఆయన ఎందుకు బిల్లు కట్టడానికి ఉంచుకున్నాడు, కరెంట్ బిల్లు రెంటో ఏదో కట్టడానికి ఉంచుకున్నాడు. ఆయన ఏదో పర్సనల్ బిల్స్ ఏదో కట్టడానికి, కొన్ని నీకు చెప్తారు, కొన్ని చెప్పరు ఇంట్లో. ఎందుకంటే నువ్వు ఫీల్ అవుతావని భర్తలు కొన్నిసార్లు కొన్ని విషయాలు నీకు చెప్పరు. నువ్వు స్వల్పంగా ఆలోచిస్తావు, తొందరగా తొందరగా ఆయాసపడుతూ ఉంటావు, కొన్నిసార్లు తొందరగా ఫీల్ అవుతూ ఉంటావు. కాబట్టి అవసరమైన చెప్దామని కొన్ని విషయాలు స్కిప్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని అవసరమైన మాత్రమే విషయాన్ని గమనించండి. మాక్సిమం అవసరం లేని కూడా, అంటే ఏది మంచిదో అది చేయాలి, అంతేగాని అన్ని అనవసరమైన కూడా చేసి చెప్పకుండా ఉండడానికి వీల్లేదు. పాస్టర్ గారు చెప్పారు కదా, నేను చెప్పనని వీల్లేదు. హల్లెలూయా. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి పిల్లలు. అయితే స్త్రీలైన వారు కూడా ఏది కొనాలో అది కొనాలి, డబ్బు సేవ్ చేస్తూ ఉండాలి. పురుషులు అనవసరంగా వారి దగ్గరికి వీరి దగ్గరికి డబ్బును వృధా చేయకూడదు. నీ భార్యకి కొన్ని ఏదైనా మంచి కావాల్సినవి తీసుకొచ్చి నీకు ఇస్తే, ఓ నీ భార్య కంటే ఎవరు ఎక్కువ ప్రేమించరు ఈ లోకంలో నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మేలని నీకు తెలుసు, నీ భార్య నిన్ను ప్రేమిస్తుందని, నీ భార్య నీ కొరకు ఎదురు చూస్తుందని తెలుసు. అన్ని తెలిసి కూడా అన్ని తెలిసిన అక్క ఆగిపోవడము పాపంలో పడుతూ ఉన్నాం. హల్లెలూయా. నీ కొరకు కూర్చుంటారని తెలుసు, నీ కొరకు వారు తినకుండా అక్కడే కూర్చుని నిద్రపోతూ ఉంటారని తెలుసు. అయినా కొన్నిసార్లు తెలిసి కూడా ఆగిపోతున్నాం అక్కడ, అది పాపము చేసినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునితో మాట్లాడు. స్త్రీలైన వారు అర్థం చేసుకోవాలి, పురుషులైన వారు అర్థం చేసుకోవాలి. ఒకసారి భర్తలు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. భార్యలు కూడా అనవసరమైన మ్యాటర్ కొనసాగించడానికి వీల్లేదు. భార్యలు కూడా అనవసరంగా వారితో వీరితో ముచ్చట్లు పెట్టుకుని అవసరమైన పనులు లేడని వీల్లేదు. నీ భార్య భర్తకి వండి పెట్టాలి, సరైన సమయానికి పంపించాలి. ఆవిడతో ముచ్చట పెట్టుకుంటే 1 గంట సేపు వదిలిపెట్టాం, ఇక టైం అయిపోద్ది. ఆయన క్యారేజ్ తీసుకెళ్లకుండా వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు ఫోన్ పట్టుకున్నాడు వదిలిపెట్టావు. కొన్నిసార్లు 1 గంట అయినా అది ఛార్జింగ్ అయిపోయే వరకు హలో అంటావు, ఏమి లేదు ఇక్కడ ఛార్జింగ్ అయిపోయింది.
ఛార్జింగ్ అయిపోతే కానీ వదిలిపెట్ట. కొన్నిసార్లు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే అనవసరంగా నీ నోటి ద్వారా మాట్లాడని వీల్లేదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట బంగారం వల్లే ముత్యముల వల్లే ఉండడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. నీ ప్రతి మాట ముత్యములనే విషయాన్ని గమనించాలి. ప్రియులారా గమనించండి. 2వ అధ్యాయం 41 చదవండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41 ప్రియులారా. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగకయుండిరి. హల్లెలూయా. వీరు ఇక్కడ రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారు? 3,000 మంది. బాప్తిస్మం పొందిన వారు. వీరేం చేస్తున్నారంటే వీరికి తెలుసు ఏది చేయాలో. హల్లెలూయా. మేలైనది నెరిగి వీరు చేస్తూ ఉన్నారు. పిల్లలు వీరేం చేస్తున్నారంట? అతని వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేటి యందును ఎడతెగకయుండిరి. హల్లెలూయా. సహవాసమందు సంఘంలో ఎంతమంది మనం సహవాసం చేస్తూ ఉన్నారు? హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిసారి మీరు లైట్ తీసుకుంటూ ఉన్నారు. పాస్టర్ గారు చెప్తారు, మీరు లైట్ తీసుకుంటారు. పాస్టర్ గారు చెప్తారు, తర్వాత చూద్దాం. అంటే సంఘమంతా ప్రార్థనలో మీరు పాల్గొనే సమయం ఉంది కదా. సంఘమంతా ప్రార్థనలో పాల్గొవాలని నీకు తెలుసు. ఇది నీకు తెలుసు కూడా నువ్వు చేయట్లేదంటే మేలైనది చేయని వానికి పాపము. హల్లెలూయా. తెలుసు. కొన్నిసార్లు ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న విషయాలకి ప్రియులరా, చిన్న కమిట్మెంట్స్, కొద్ది లాభం కోసం మనం ఏం చేస్తూ ఉంటామంటే అవసరమైన దాన్ని వదిలేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడు ఒకవేళ సడన్ గా ఆయన రాకడ వచ్చేస్తే ఏం చేస్తావు ప్రియులరా? అంటే నీకు సంఘ కాపరి బోధిస్తాను అన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం 3 రోజులు ప్రార్థన జరుగుతున్న ఆన్లైన్ ప్రేయర్స్, 3 days ప్రేయర్ జరుగుతూ ఉన్నాయి. వేర్ యు ఆర్ గమనించండి. మీరు అనుకుంటూ ఉన్నారు నా కోసమే. ఎస్, నీ కోసమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఉద్ధరించాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆదివారం కనిపిస్తూ మరలా ఆదివారమే. నువ్వు అనుకుంటున్న పాస్టర్ గారు, నో ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ యూ. నేను నీకోసమే గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఉద్ధరించాలనే విషయం మాట్లాడుతూ ఉన్నాడు. సంఘంతో, నీ భార్యతో, బిడ్డలతో కూర్చుని కొంత సమయాన్ని సంఘంతో గడపండి. ప్రార్థన చేయండి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నీకు ఏదైనా అవకాశం తప్పు అంటే సమయం అయిపోయిన తర్వాత అక్కడ నీకు గుర్తొచ్చిన నేను చేస్తాను, అయ్యో నేను చేస్తానన్న ఆ సమయం నీకు రాదు ప్రియులారా. గతించిపోయిన సమయం నీకు రాదు. బుధ, శుక్ర, శనివారము 3 days జరుగుతుంది ప్రేయర్. సంఘమంతా పాల్గొవాలి. ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు పోటీపడి ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రియులారా. నేను అడుగుతున్నాను, కొద్దిమంది ఉంటున్నారు అలర్ట్ గా, కొద్దిమంది ఉండట్లేదు పిల్లలు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగకయుండిరి. హల్లెలూయా. అనేక మహత్కార్యములు సూచన క్రియలను అపోస్తలుల ద్వారా జరిగి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినంత సమష్టిగా ఉంచుకున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మీరేం చేస్తున్నారంటే దేవుని బోధకు భయపడుతూ ఉన్నారు పిల్లలు. దేవుని వాక్యం సెలవు, మీరు ఎరుగుదురు గనుక ఇది చేయాలి, మీకు తెలుసు గనుక ఇది చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది డబుల్ బెడ్రూమ్ కొరకు ఎదురు చూస్తున్నారు? అఫ్ కోర్స్ మేము కూడా ఎదురు చూస్తున్నాము. చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైనా వద్దంటారా? అందరూ కావాలని అంటారు. ఏదైనా మనకు తెలుసు ఈ టైంలో అక్కడ చెప్తారు, ఆఫీసర్ చెప్తాడు ఏంటంటే ఈ టైంలో రండి అంటే ఆ టైం కంటే ముందు వెళ్ళి మనం కూర్చోవాలి. లేకపోతే వాళ్ళు ఇవ్వరు, అక్కడ పట్టా ఇవ్వరు, ఆ సర్టిఫికెట్స్ ఇవ్వరు. వెరీ ఈజీ. లేకపోతే అంతవరకు ఎందుకు? ఆధార్ కార్డు దగ్గరికి వెళ్ళండి. మీరు ఒక టైం ఇస్తారు, మీరు టోకెన్ ఇస్తాడు. ఎక్కడ జస్ట్ దగ్గర ఇక్కడ చూడండి. మాధవపూర్లో అయితే 2 రోజులు నిలబడాలి. పొద్దున్న పోయి సాయంత్రం దాకా అక్కడే ఉన్న క్యారేజ్ పట్టుకెళ్ళాలి అక్కడికి. హల్లెలూయా. కొన్ని సెంటర్స్ ఉన్నాయి, టోకెన్స్ ఇస్తూ ఉంటారు. 11:30 అంటే 11:30 అక్కడ వెళ్ళాలి. లేదంటే ఆ టోకెన్ వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే రమ్మంటారు. అంతే. ఇది చెప్పనివ్వండి, డాక్టర్ నిర్మలా రెడ్డి అని బంజారా హిల్స్లో ఒక డాక్టర్ ఉంటుంది.
ఆవిడ దగ్గర టోకెన్ తీసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళాలి. ఇట్స్ ఫేమస్ డాక్టర్ ఆవిడ, స్పెషలిస్ట్ ఆవిడ, గైనకాలజిస్ట్. అయితే ఏదైనా అవసరం, చిన్నపిల్ల ఏ అవసరం ఉన్నా అక్కడికే వెళ్తాం మేము. అయితే 6 o'clock వెళ్ళాలి, ఎవరినొకరు పంపించి టోకెన్ తీసుకుంటాం. 11 o'clock అంటే 11 o'clock అక్కడ ఉండాల్సిందే. మీరు ఫోన్ చేసి ఎప్పుడైనా కూడా ఫోన్ చేసి నా నెంబర్ ఎంత అని అడిగావనుకో, నీ నెంబర్ నేను చెప్పనంటది ఆవిడ. హల్లెలూయా. నీ నెంబర్ ఎంతో నాకు తెలియదు, నువ్వు వచ్చి కూర్చో అంటది ఆవిడ. హల్లెలూయా. నీ సమయం కంటే ముందు వచ్చి కూర్చో, నీ టైం వచ్చినప్పుడు పిలిచినప్పుడు లోపలికి రా. ఒకటి ఫోన్ చేసి డిస్టర్బ్ చేద్దాం ఎవరిని. అంటే కేవలం ఒక డాక్టర్ లా మాట్లాడుతూ ఉంటే నిన్ను రక్షించిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా రండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేయండి, మేలైనది చేయండి, సహాయం చేయండి, ఎవరికి అవసరం ఉన్నప్పుడు చేయండి, అక్కడికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. సువార్త ప్రకటించడానికి దానము చేయండి. మీ కష్ట జీతంలోంచి దేవుని సన్నిధికి దర్శన భాగాలు తీసుకొచ్చి ఇవ్వండి. దర్శనం భాగం ఎందుకంటే ఫర్ ద మినిస్ట్రీ, పరిచర్య కొనసాగడానికి, సంఘము కట్టబడడానికి, మందిరము కట్టబడడానికి, మందిరంలో ఎక్విప్మెంట్స్ ఉండడానికి, సేవకులు ముందుకు నడవడానికి, సేవకులు అనేక ప్రాంతాలు తిరిగి పరిచర్య చేయడానికి. ప్రియులారా హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం నువ్వు అర్థం చేసుకున్నప్పుడు బాగుపడతావు. మేలైనది నీకు తెలిసి ఇది మేలని అయినా కూడా లైట్ తీసుకుంటూ ఉన్నావు. ఇది చేయాలని తెలుసు, చూద్దామని అనుకుంటున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే చెయ్యాలన్నది అంటే చెయ్యాల్సింది నువ్వు చేయనప్పుడు ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటాను ఏంటంటే, మీరు అనుకుంటుండొచ్చు పాస్టర్ గారు కానుకల కోసం నేను ఎప్పుడు ఎక్కువ చెప్పను అసలు. బట్ ఐ వాంట్ టు ప్రీచ్ అబౌట్ ద ఆఫరింగ్స్. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో మీరు విత్తడం కోసం మాట్లాడాలి, నేను బోధించాలి. నేను మీకు బోధించబోతే అసలు విషయం మీకు తెలియదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే అంటే ప్రతి నెల నువ్వు ఇవ్వాల్సింది 1000 రూపాయలు అనుకుందాం. 10,000 నీ జీతం, 1000 రూపాయలు అనుకుందాం. ఈ 1000 రూపాయలకి ఏదో ఒక బిల్ వచ్చింది నీకు ఆల్రెడీ. నాకు చాలా బిల్స్ ఉన్నాయి, మీకు చాలా బిల్స్ ఉన్నాయి. అయితే ఈ బిల్లు ఉన్నందువల్ల ఏం చేస్తామంటే దేవునికి ఇచ్చే దాన్ని పక్కకి జరిపి ఈ బిల్లును ఫస్ట్ మనం పే చేస్తాం. నీ జీతం వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే ఇది తీసి ప్రార్థన చేసి, దంపతులు 20 కుటుంబస్తులు ప్రార్థన చేసి ఆ కానుక తీసి, నీకు 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు తీసి పక్కన పెట్టి, ఇది నాది కాదు, దేవుని దేవుని సన్నిధికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇది మేలని నీకు తెలుసు. కొన్నిసార్లు ఏం చేస్తామంటే తర్వాత చూద్దాం, బిల్లు కట్టేద్దాం. బిల్లు కట్టిన తర్వాత రావాల్సినవి రావు. నువ్వు అనుకున్నావు ఈ రోజు మంగళవారం కదా, మంగళవారం వేరేది కట్టేద్దాం, ఆదివారం వచ్చేటప్పటికి నేను సమకూర్చుకుని ఇద్దాం అనుకున్నావు, అది కాలేదు, ఇవ్వలేకపోతా ఉన్నాను. హల్లెలూయా. అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, సాతాను కొన్నిసార్లు ఏం చేస్తూ ఉన్నాడంటే నీకు రావాల్సిన దాన్ని కూడా వాడు ఆప్ చేస్తూ ఉన్నాడు నీ దగ్గర రాకుండా. ఎందుకంటే నువ్వు మొదట చేయాల్సిన దాన్ని నువ్వు చేయలేకపోతా ఉన్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేస్తే ప్రియులరా, ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు చేస్తున్న చాలా మంది నేను చూస్తూ ఉంటాను ఏంటంటే, మనం అలా చేస్తున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వనప్పుడు 1000 రూపాయలు ఇవ్వలేకపోయావు. 1000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత అయిందండి? అంటే 1000 రూపాయలు అంటే 10,000 జీతం ఉన్నవాడు 1000 రూపాయలు, 5,000 జీతం ఉంటే ఎంత? 500. 500 12 నెలలకు ఎంత అయిందమ్మా? 6,000 కదా. 6,000 ఒక పక్కన రాసుకోండి వైట్ పేపర్ మీద. ఈ 6,000 ఇవ్వలేకపోయావు. ఎంత నీకు ఎక్స్ట్రా ఖర్చు అయిందో సంవత్సరం తర్వాత, నెల తర్వాత, నువ్వు కొన్ని నెలల తర్వాత చూసుకో. దేవునికి ఇవ్వాల్సిందంత, బయటికి వెళ్ళిపోయిందంత. అసలు నువ్వు ఆలోచించుకో. 12,000 ఇవ్వాలి, లేకపోతే 6,000 ఇవ్వాలి సంవత్సరానికి. ఈ 6,000 ఇవ్వలేకపోయాను నేను. అయితే ఎంత నేను వారికి ఇచ్చేసాను, ఎంత నేను నష్టపోయాను. హాస్పిటల్కి, వడ్డీలకి, లేకపోతే అనవసరంగా నన్ను దోసుకున్న వారికి, అనవసరంగా నా డబ్బు పడిపోవడానికి, పిల్లలు ఎంత అవసరమైన వారికి జరిగింది. ఇలాగా అవసరం లేనివి జరుగుతున్నాయి మన జీవితంలో. హల్లెలూయా. ఒక సోదరుడు నాతో చెప్పాడు, 2 సంవత్సరాల క్రితము. ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు నేను వెళ్ళాను, ఇది కొనడానికి వెళ్ళాను, నేను డబ్బులు సైడ్ పాకెట్లో పెట్టుకుంటాను. అయితే పెట్టుకుని ఇలా వెళ్ళి ఇద్దామని ఇలా తీశాను, ₹1 కూడా లేదండి. ఎంత? 35,000 అంట. ఎక్కడ పడిపోయినాయి. ఫోన్ తీసేటి మాట్లాడేటప్పుడు ఈ 35,000 బయట, బైక్ మీద వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళేట వాహనంలో ఎలా వెళ్ళాడో తెలియదు నాకు. అయితే డబ్బులు తీసేటప్పుడు ఫస్ట్ ఫోన్ తీసుకుంటూ ఉన్నాడు, ఈ డబ్బులు జారిపోయినాయి ఎక్కడ. నా డబ్బులు పడిపోయినాయి గారు, 35,000 పోయినాయని అరుస్తున్నాడు, అక్కడ ఏడుస్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, దేవునికి ఇవ్వాల్సింది నువ్వు ఇస్తే
ఇలా జరుగుతుంది అసలు. హల్లెలూయా, హల్లెలూయా. ఫంక్షన్ చేసావు, పెళ్లికి 1000 మందిని పిలిచావు, వచ్చారు ఎంతమంది? బోర్ను వర్షం పైనుంచి. నువ్వు ఇవ్వాల్సింది కొంచెమే, అది నువ్వు ఇవ్వలేకుండా, అది దేవునికి ఏదైతే చేయాలో, దేవుని సన్నిధికి రావాల్సిన సమయంలో రావు, దేవుని సన్నిధిలో చేయాల్సింది చెయ్యవు, ఇవ్వాల్సింది ఇవ్వకుండా పెళ్లి పెట్టుకున్న 1000 మంది భోజనాన్ని పిలిచావు. ఉరుములు, వర్షము, బోర్ను వర్షము, రావాలి 1000 మంది. ఎంతమంది వచ్చారు? వంట వండేసావు 1000 మందికి. ఎంతమంది వచ్చారు? 500 మంది రాలేదు. అక్కడ 500 మంది భోజనం ఏం చేయాలి? ఇప్పుడు అనాథాశ్రమాలకు పంపించాలి. అనాథాశ్రమాలకు పంపించడానికి కూడా ఆటో ఛార్జ్ నువ్వే పెట్టాలి మళ్ళీ. హల్లెలూయా. ఈ మాట నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే, ఎంత వేస్ట్ అయింది భోజనం అక్కడ, ఎంత వృధా అయింది సమయం ప్రియులారా. ఈ విషయాన్ని సంఘము ఆలోచించాలి. మేలైనది చేయి నెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. దయచేసి తల వంచండి, అందరు కూడా అందరు తల వంచండి ప్రియులారా సమయంలో.